వెల్కమ్ టు మెగానే టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అది డబుల్ అయింది. మొన్నటి వరకు పదవుల కోసం కొట్టుకున్న నాయకులు ఇప్పుడు జాతీయ స్థాయి నాయకురాలి ఎదుగుదలను దెబ్బతీయడానికి చూస్తున్నారనే టాక్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్లో తిరస్కరణకు గురైంది. అయితే దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా బాంబు పేల్చారు. ఇది ఇప్పుడు టీ కాంగ్రెస్లో పెను భూకంపం సృష్టిస్తోంది. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో కేసులు ఉన్నాయనే విషయం మాకు తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఆ సమాచారంతో పాటు కేసు పత్రాలను కూడా అందించారంటూ విజయ్ వర్గియా మంగళవారం మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని, ఆ పార్టీలోని బాధ్యత రాహిత్యాన్ని సమాజం ముందుంచాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నేతలే ప్రధాన కారకులనే కోణం ఇప్పుడు స్పష్టమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ నమోదైన కేసుల వివరాలు, పక్కా లీగల్ డాక్యుమెంట్లు పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతల చేతుల్లోకి వెళ్ళాయంటే అది తెలంగాణ కాంగ్రెస్ పెద్దల సహకారం లేకుండా సాధ్యం కాదు. మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్లో తెలంగాణలోని కేసుల వివరాలను దాచిపెట్టారనే సాకుతో ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించేలా వ్యూహం రచించింది బీజేపీ కాదు, సొంత పార్టీలోని కోవర్టులే అనేది బహిరంగ రహస్యం. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమెకు సరైన లీగల్ గైడెన్స్ ఇవ్వకపోవడం, లేదా కేసుల విషయాలను కావాలని తొక్కిపెట్టి సమయం చూసి ప్రత్యర్థి పార్టీకి సమాచారం అందించడం చూస్తుంటే ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభలో చోటు దక్కకపోవడానికి కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు మాత్రమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. పార్టీలో ఒక వర్గం ఎదుగుతుంటే మరో వర్గం సహించలేక కాళ్లు లాగే సంస్కృతి కాంగ్రెస్లో మొట్టమొదటి నుంచి ఉంది. మీనాక్షి లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న జాతీయ నాయకురాల్ని పార్లమెంటుకు పంపడం ఇష్టం లేని కొందరు హస్తం నేతలు తెలంగాణ నుంచి చక్రం తిప్పినట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల వద్ద మీనాక్షికి ఉన్న పట్టును తగ్గించడానికి, ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత పార్టీ నేతలే బీజేపీతో చేతులు కలపడం కాంగ్రెస్ నైతిక పతనానికి అద్దం పడుతుంది. మీనాక్షిని ఒంటరి చేసి ఆమె పొమ్మన లేక పొగబెట్టేందుకే ఈ కోవట్టు రాజకీయాలకు తెరతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక జాతీయ పార్టీలో కీలక బాధ్యతలు ఉన్న నాయకురాలి నామినేషన్ పత్రాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. తమ పార్టీ అభ్యర్థిపై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, అఫిడవిట్లో ఎలాంటి సమాచారం పొందుపరచాలి అనే కనీస స్క్రీనింగ్ కూడా చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ లీగల్ సెల్ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. అంతకంటే ఘోరం, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే సొంత పార్టీ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా అధికారిక పత్రాలు లీక్ కావడం. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం కాదు. వ్యవస్థాగతంగా కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో, క్రమశిక్షణ రాహిత్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. బీజేపీకి ఉప్పు అందించిన ఆ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కోవర్టులను ఏరి పారేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే సమాధి కట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.